వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ డైటీషియనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, చాలా వరకు కూడా ఈ మొలకలు అనేవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. మనకు విటమిన్ డెఫిషియన్సీని కూడా అరికట్టే విధంగా ఉంటుంది, మనకు హెల్దీగా ఉంటుంది అని చెప్పేసి తెలుసు. కానీ చాలా మంది దీన్ని తీసుకోవడానికి ఇష్టపడరు, అంటే మొలకలు టేస్టీగా ఉండవు అని చెప్పేసి. సో టేస్టీ ప్లస్ హెల్దీ, ఇప్పుడు ఆ ఫుడ్ ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయి అనేది అయితే మనం చెప్దాం సార్ ఆడియన్స్. సో యాక్చువల్గా ఏంటంటే ప్రకృతిలో ఏదైతే మనకి టేస్టీగా ఉంటుందో అది మనకు హెల్త్కి పెద్ద ఉపయోగపడదు. ఏదైతే హెల్తీగా ఉంటుందో అది మనకు నాలుక సరిగ్గా టేస్ట్ సో నాలుక మనం పర్మిట్ చేస్తే అది లోపలికి వెళ్ళేది. సో ఇప్పుడు మనం రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ హెల్త్ ప్లస్ టేస్ట్ రెండు కవర్ చేయడానికి ఎలా అనేది మనం చూద్దాం. చాలా చాలా సింపుల్. దీని గురించి మీరు ఏం గాబరపడాల్సిన అవసరం లేదు, అన్నీ మన ఇంట్లోనే దొరుకుతాయి. కంప్లీట్గా న్యాచురల్గా ఉంటుంది. ఇది మీరు మామూలుగా ఇప్పుడు మీరు దోశ ఇడ్లీ కానీ తిన్నారనుకోండి, మీకు 4-5 అవర్స్ వరకు కూడా ఆకలేదు. బట్ ఇది తిన్నారనుకోండి, మీకు విత్ ఇన్ 2-2.5 అవర్స్లో మళ్ళీ మీకు లంచ్కి ప్రిపేర్ అయిపోతారు అన్నమాట. సో దానివల్ల గ్రాడ్యువల్గా మీరు కంటిన్యూ తింటూ వెళ్తే ఒక 1-2 మంత్స్ కంటిన్యూ కనుక మీరు చేస్తే మీకు ఖచ్చితంగా వెయిట్ డిక్రీస్ అనేది కనబడుతుంది. సో బేసిక్గా ఫస్ట్ మనం సీడ్స్ తీసుకుంటామండి. మనం ఇక్కడ వేరుశెనక్కాయ ఉంది, తర్వాత మామూలు శనగలు ఉన్నాయి. దీంట్లో 2 రకాలుగా ఉంటాయి. కాబూలి చనా వైట్గా ఉంటుంది, కానీ దానికంటే ఇది చాలా శ్రేష్టం అనమాట. ఇది న్యాచురల్ అనమాట, అది హైబ్రిడ్. సో అలాగే మెంతులు ఉన్నాయి. సో దీంతో పాటు మనం పెసలు కూడా వాడుకోవచ్చు అన్నమాట. సో టోటల్గా ఈ ప్రాసెస్లో చాలా మంది కంగారు పడేది ఏంటంటే ఎలా చేయాలి తెలియదు, ఎలా తినేయాలి తెలియదు. అందరి ఇళ్లలో దొరికేవే లభించేవే ఎప్పుడు తింటూ ఉండేటివే, కానీ దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది తెలియదు. రైట్. సో సింపుల్గా ఒక బ్లైండ్ గుర్తుపెట్టుకోండి. 48 అవర్స్ ప్రిపరేషన్ టైం అండ్ 48 మినిట్స్ ఈటింగ్ టైం. ఓకే. క్వాంటిటీ మామూలుగా మీరు తినగలిగేంత తినండి. బట్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నమలడం చాలా ఇంపార్టెంట్. ఏదో గాబరా పడి ఏదో టైం అయిపోతుందని చెప్పి నోట్లో వేసుకొని మింగేశారనుకోండి, మీకు బెనిఫిట్ వచ్చే బదులుగా అడిషనల్ డిసడ్వాంటేజెస్ వస్తాయి. గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. సో అందుకే నేను ఎవరికైనా ఏం చెప్తానంటే, మీకు మినిమం 30 to 48 మినిట్స్ టైం కనుక మీకు తినడానికి ఉంటేనే ఇది స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మార్నింగ్ ఏవైతే గ్రెయిన్స్ ఉన్నాయో ఈ గ్రెయిన్స్ అన్నింటినీ ఒక బౌల్లో వాటర్ వేసేసి ఒకసారి వాష్ చేసి వాటర్ పోసి పెట్టేసేయాలి. ఎప్పటి వరకు? ఈవినింగ్ 7 వరకు పెట్టేసేయాలి. ఈవినింగ్ 7 అయిన తర్వాత ఆ బౌల్ నుంచి తీసేసి ఒక క్లాత్లో వేసుకోవాలి. కాటన్ క్లాత్ ఏదైనా, కచీఫ్ కానీ ఏదైనా వేసుకోవాలి. వేసుకున్న దాంట్లో మూట కట్టేసేయాలి. మూట కట్టేసి ఆరు బయట పెట్టాలి. అంటే ప్రస్తుతం మన సిటీ లైఫ్లో బాల్కనీ అనుకోండి, బాల్కనీలో పెట్టేసేయాలి. మీకు వీలైనప్పుడల్లా ఒక 2-3 అవర్స్కి ఒకసారి వెళ్ళి దానికి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయాలి. సో దట్ ఆ సీడ్స్ అనేవి జర్మినేట్ అవుతాయి. సో జర్మినేట్ అయ్యి మొత్తం స్ప్రౌటింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద బెస్ట్ ప్రోటీన్ సోర్స్ అనమాట. ద బెస్ట్ అండ్ ద చీపెస్ట్ ప్రోటీన్ సోర్స్. మండే మార్నింగ్ 7 o'clock మీరు స్టార్ట్ చేస్తే వెనస్డే మార్నింగ్ 7 o'clock మీరు తినడానికి రెడీగా ఉంటుంది. ఫస్ట్ రూల్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసి 48 మినిట్స్ మీరు ఖచ్చితంగా నమలాలి. సింపుల్గా చెప్పాలంటే, మీరు నోట్లో వేసుకున్నప్పుడు మీకు టమాటా సాస్ తెలుసు కదా, సో ఆ నమిలినప్పుడు అదంతా కూడా టమాటా సాస్ లాగా కావాలి. అలా అయినప్పుడే మీరు దాని లోపల మింగాలి. 48 అవర్స్ తర్వాత మీరు చూడండి, ఇలా ఈ మొలకలు వచ్చాయి చూసారా, దాదాపు ఒక 1 inch స్ప్రౌట్ వచ్చింది. సో ఇలాంటి స్ప్రౌట్స్లోనే మనకు ప్రోటీన్ అనేది చాలా రిచ్గా ఉంటుంది. సో ఇది మీరు డైరెక్ట్గా తినాలని చూస్తే కనుక మీరు తినలేరు, టేస్ట్ నాలుక యాక్సెప్ట్ చేయదు. రైట్. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే, దీని టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కొరకు ఈ బౌల్లో ఈ స్ప్రౌట్స్ తీసేసుకొని, రైట్, ఈ స్ప్రౌట్స్ పైన ఈ గ్రేడెడ్ కోకోనట్ వేస్తాం. రైట్. ఈ గ్రేడెడ్ కోకోనట్ వేసేసి, రైట్, అలాగే ఈ కొంచెం క్యారెట్ గ్రేడింగ్ చేసింది వేస్తాం. ఇవన్నీ చూస్తుంటేనే నోరు ఎగ్జాక్ట్లీ. అంటే మీకేంటంటే నాలుకతో పాటుగా కళ్ళకు కూడా అట్రాక్టింగ్ ఉండాలి, ఉన్నప్పుడే మన మైండ్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పోమోగ్రానైట్ సీడ్స్ వేస్తాం. రైట్. పోమోగ్రానైట్ సీడ్స్ వేసేసి తర్వాత ఈ క్యూకంబర్ చాప్ చేసేసుకోవచ్చు, లేదంటే మీరు గ్రేట్ చేయాలని గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. యా. తర్వాత నెక్స్ట్ ఈ బీట్రూట్ కూడా వేసేస్తాం. రైట్. సో ఈ బీట్రూట్ మొత్తం చాప్ చేసి పెట్టుకున్నాం. ఈ బీట్రూట్ వేసేస్తాం. వేసిన తర్వాత నెక్స్ట్ దీనికి కొంచెం మనం ఈ గరం మసాలా వేసుకుంటాం, చాట్ మసాలా వేసుకుంటాం. ఎందుకంటే కొంచెం టేస్ట్, చెప్పాను కదా ఇందాక, అది టేస్ట్ బాగుండదు, మనకు యాక్సెప్ట్ చేయదని చెప్పి. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తాం. రైట్. సాల్ట్ వేసి, రైట్, ఈ మొత్తాన్ని బాగా నీట్గా కలుపుకుంటాం. కలిపిన తర్వాత
ఇప్పుడు చూడండి, మీకు చూడడానికి ఎంత అట్రాక్టివ్గా కనబడుతుంది. సో మీ టంగ్ యాక్సెప్ట్ చేస్తుంది, మీ కళ్ళు యాక్సెప్ట్ చేస్తాయి, నోస్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా అట్ ద సేమ్ టైం ఫైనల్గా ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్, అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ బెనిఫిట్. సార్ మనకందరికి మామూలుగా ముందు నుంచి అందరికి తెలుసు క్యారెట్, అదే విధంగా బీట్రూట్ ఇవన్నీ హెల్దీనే అని, కానీ ఎట్లా తినాలి అనేది తెలియదు. ఇప్పుడు మాత్రం మాకు చాలా లైవ్ లోనే చూపించారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో దోశ, ఇడ్లీ ఇట్లా తినకుండా షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా అందరూ తినేచ్చు. దీన్ని మనం కొంచెం ఈ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఇంకా టేస్టీ కనబడుతుంది. యా, మీరు ట్రై చేయొచ్చు. యా, థ్యాంక్ యూ. వెల్కమ్. చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే స్నాక్ ఐటెం లాగా ఉంది. అంటే ఇది బ్రేక్ఫాస్ట్ అనో లేకపోతే ఏదో అని కాకుండా మార్నింగ్ టైంలో కావచ్చు, ఈవినింగ్ టైంలో కావచ్చు, ఈజీగా హ్యాపీగా తినొచ్చు. ఏంటంటే అది తినేటప్పుడు కూడా ఈ కొత్తిమీర ఉండడం వల్ల, అదేవిధంగా చాట్ మసాలా పడడం వల్ల అది తినేటప్పుడు ముక్కికి మంచి స్మెల్ వస్తూ ఉంది, నోస్కి. చాలా బాగుంది సార్, కలర్ఫుల్గా ఉంది. ఏదో సాయంత్రం అయ్యేసరికి పిజ్జా, బర్గర్లు తింటూ ఉంటారు, వాటికంటే ఇవి తింటే హెల్తీగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 48 minutes మీరు స్పెండ్ చేయాలి. కనీసంలో అంటే మినిమంలో మినిమం 30 minutes అన్న మీరు స్పెండ్ చేయాలి. నేను ఇందాక చెప్పాను కదా, ప్రతి సీడ్ని నమలాలి. టోటల్గా మీరు ఈ నోట్లో వేసుకున్నప్పుడు అది మింగడానికి ముందు యూ షుడ్ మేక్ షూర్ దట్ అది కంప్లీట్గా ఒక టమాటా సాస్ లాగా సాఫ్ట్గా, స్మూత్గా అయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు లోపల మింగేసేయాలి. ప్లస్ ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఫ్యాట్స్ ఏమి ఉండవు. ఓకే, ప్లస్ వెయిట్ లాస్కి చాలా చాలా మంచిది అనమాట. ఏదో మీరు షేక్లు తాగి, ఏదో ప్రోటీన్ డ్రింక్లు తాగి అవన్నీ చేస్తుంటారు, బట్ దీంట్లో న్యాచురల్గా డైరెక్ట్ ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. జిమ్కి వెళ్ళే వాళ్ళు బాగా యూజ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా, ప్రతి వాళ్ళు, ఎందుకంటే కొద్దిమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ, అట్లాంటి వాళ్ళకి బెస్ట్ ప్రోటీన్ సోర్స్, చాలా మంచి బెస్ట్ ప్రోటీన్ సోర్స్ అనమాట. మీరు పిల్లలకు కూడా అలవాటు చేయండి. తర్వాత ఒక విషయం మీరు అనుకోవచ్చు, మేము ఇన్ని సంవత్సరాల తరబడి మా రెగ్యులర్ ఇడ్లీ, వడ తింటున్నాం, మరి ఆల్ ఆఫ్ సడన్ ఎలా మానేయాలని మీకు రావచ్చు. సో స్టార్టింగ్లో మీరు ఏం చేయండి అంటే 2 plates తీసుకోండి. ఒక ప్లేట్లో ఈ బౌల్లో ఇది పెట్టుకోండి, ఇంకో ప్లేట్లో మీరు రెగ్యులర్ ఇడ్లీ, వడ పెట్టుకోండి. సో ఫస్ట్ ఇది తినండి. ఓకే, ఇది తిన్న తర్వాత ఒక ఇడ్లీ, 2 ఇడ్లీ తినండి. అలా ఒక 1 week 2 weeks ట్రై చేయండి. గ్రాడ్యువల్గా మీకు తెలిసిపోతుంది ఏది మంచి, దేని వల్ల బెనిఫిట్ అని మీకు తెలిసిపోతుంది. సో అప్పుడు మీరు ఆ రెగ్యులర్ నన్ను షిఫ్ట్ చేసేసి అంటే ఖచ్చితంగా దీనికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇది ఒకటి కాదు సార్, మొత్తం మనం చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఉంది. కాబట్టి మనకి షుగర్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, తర్వాత విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, తర్వాత ప్రోటీన్ రిచ్ కోసం, వీటన్నిటి గురించి కూడా మనకు మలబద్ధక సమస్యలు కూడా తీరిపోతాయని చెప్పేసి సార్ చెప్తా ఉన్నారు. సో చాలా మంచి ఐటమ్ అయితే ఈరోజు మనం ప్రేక్షకులకు అందించాం సార్. థ్యాంక్ యూ సార్. సో ఇంకా కన్నా మీకు డైట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే, యోగా పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్ ఉంది కదా, ఆ నెంబర్తో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ ప్లస్ కంప్లీట్ డైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.